ఇక్కడ మరొక విశేషం ఏమంటే కాయలు కాచే చెట్టుకే రాళ్ళదెబ్బలు అన్నట్టుగా ఉద్యమాలు చేస్తున్న కోదండరామ్ గారి మీద మరిన్ని ఆరోపణలు కూడా సంధిస్తున్నారు టీఆర్ఎస్ నాయకులు. ఏమంటే తెలంగాణ ఏర్పడ్డాక 2 ఏళ్ల పాటు మౌనంగా ఉన్న కోదండరామ్ గారు 3వ సంవత్సరం నుంచి ఉద్యమాలు చేయడం స్టార్ట్ చేశారు. అందుకు కారణం లేకపోతే ఆ 2 ఏళ్ల కాలంలో కోదండరామ్ గారికి రాజ్యసభ ఇస్తామని కేసీఆర్ గారు హామీ ఇచ్చారు. ఆ మాట తప్పడంతోనే ఇప్పుడు ప్రజా సమస్యలంటూ ఆ సమస్యలంటూ జేఏసీ నుంచి మరి ఉద్యమాలు చేయడం ప్రారంభించారని వాళ్ళు విమర్శలు చేస్తున్నారు. దానికి మీరు ఇచ్చే సమాధానం ఏంటి? ముందే అడిగినారు కదనండి, నేను వద్దన్న సంగతి ప్రపంచానికి తెలుసు కదా, దాని మీద వివరణ ఇవ్వటం కూడా అనవసరం. 2 ఏళ్ళు ఎందుకంటే ఏ గవర్నమెంట్ అయినా కొత్తది, రాష్ట్రం కొత్తది, కొంత సర్దుకోవటానికి అవకాశం ఉండాలి. ఏదైనా చర్చల ద్వారా పరిష్కారం పొందటానికి ప్రయత్నం జరగాలి. ఆ ప్రయత్నం ఆ ప్రయత్నంతో ఫలితం రాదు, ఈ ప్రభుత్వం వినదు అనుకున్న రోజు ప్రజల దగ్గరికి వెళ్ళినాం. ఏదైనా మార్గం అదే కదా. మార్గం మొదటి ప్రయత్నము సామధాన భేద దండోపాయం అని శాస్త్రాలే చెప్తున్నాయి. మనమైనా ఎవరమైనా అంతే కదా, ముందు మాట్లాడతాం కదా. మాటాముచ్చటితో ఒడగొట్టుకోవాలంటారు తెలంగాణలో. మాటాముచ్చటితో సాధించుకునే ప్రయత్నం కుదిరినప్పుడు ప్రజలతో మాట్లాడటం మొదలుపెట్టారు. ప్రజా సమస్యల మీద మీరు పోరుబాట సాగిస్తూనే ఉన్నారు, నిత్యం సాగిస్తున్నారు. అంటే ప్రభుత్వం అలా చేయాలి ఇలా చేయాలని మీరు మీ ప్రణాళికను చెబుతున్నారు, డిమాండ్స్ చెబుతున్నారు. అలాంటప్పుడు ప్రభుత్వం చేయలేనప్పుడు మీకంటూ ప్రజల్లో ఒక మంచి అభిప్రాయం ఉన్నప్పుడు, మీకు మద్దతు ఉన్నప్పుడు మీరే అధికారాన్ని ఎందుకు తీసుకోకూడదు? ఆ విధంగా మీరు ఎందుకు అడుగు వేయకూడదు అంటారు? ఇది ఒక ప్రయోగము, మేము ఒక మార్గం ఎంచుకున్నామని చెప్తున్నా కదా. ప్రయోగం ఏంటంటే తప్పనిసరిగా ప్రభుత్వము ప్రజలను సమీకరించడం. తెలంగాణలో అట్లేం చేసినాం కదండి, రాజకీయాలకు అతీతంగా జేఏసీ ఆధ్వర్యంలో ప్రజలందరినీ సమీకరించి ప్రభుత్వాలపై ఒత్తిడి పెట్టి ఒక డిమాండ్ను సాధించుకునే ప్రయత్నం చేసినాం. అట్లాంటి ప్రయత్నం కుదరదు, ఇంకా ఆ మార్గంలో ఎక్కువ ముందుకు పోలేమనుకున్న రోజు తప్పనిసరిగా రాజకీయ మార్గాన్ని అన్వేషించవలసి వస్తుందేమో. బహుశా ఆ సందర్భం వచ్చినప్పుడు దాని గురించి ఆలోచిద్దాం. కానీ ముందు ఈ ప్రయత్నం అయితే ఒకటి విజయం సాధించినాం కదా, ఆ విజయం సాధించిన ఆ ప్రయత్నాన్ని ముందుకు ఎట్లా తీసుకుపోగలమనేది ఎవరి దృష్టికైనా ముందు వచ్చే ఆలోచన అదే ఉంటుంది కదా. ఆ పద్ధతుల్లో ఒక ప్రయత్నం చేస్తున్నాం. ఈ పద్ధతుల్లో మనం అనుకున్నట్టుగా ప్రభుత్వంపై ఒత్తిడి పెట్టి మార్పులు సాధించలేము, ఒక రాజకీయ ప్రయోగం జరగవలసి ఉంటుంది అనుకున్నప్పుడు ఆ చర్చ జరగవలసి ఉంటుందేమో. కానీ ఇప్పటి వరకైతే ఈ వేదిక నుంచి ఒక మార్పుకు ప్రయత్నం జరగాలనే తాపత్రయంతో మేము ఉన్నాం.